గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. గతంలో అంబర్పేటలో అమ్మాన్ న్యూస్ అనేక సందర్భాలలో కూడా సమస్యలను రెక్టిఫై చేసేటువంటి ప్రయత్నం చేసింది. దాంట్లో భాగంగా కుమారివాడిలో అనేక ఇష్యూస్ను కూడా బయటికి తీసుకురావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా చూసుకుంటే కుమారివాడలో గత కొద్ది రోజుల నుంచి కూడా రోడ్లకు సంబంధించి దాదాపు 30 సంవత్సరాల నుంచి కూడా రోడ్ల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉన్నప్పటికీ కూడా స్థానిక నేతలు ఎమ్మెల్యేలు ఎవరు కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ కథనాన్నింటినీ కూడా స్థానిక నేతల సహాయంతో అమ్మాన్ న్యూస్ ప్రత్యేక కథనాలు సంధించడం జరిగింది. దాని ఎఫెక్ట్ ఈ రోజు ఏ విధంగా ఉంది ఒక్కసారి నేరుగా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. 2 महीने से आके यहाँ पे पहले रोड फुटी थी, आड़ा पूरा फोड़ के गए थे, पाइपान डाल दे के कर दे के सही नहीं था। श्रीकांत आके यहाँ पे रोड बना दिए, पूरा लेवल कर दिए। हम लोगों को घर का इंतजाम करो, आप लोग हमारे को खाली वोटान डालो वोटान डालो वोटान डालो बोलते, रोड बना तो क्या करना, सर पे लेके बैठना, हमको रहने का ऐसे सहारा नहीं है, इतने साल से आए हम लोग, क्या करना क्या नहीं बोलो आप। अम्मा ने इसको चावल को भी सलाम वालेकुम वालेकुम सलाम. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. మాట్లాడిన దానికి రోడ్ వచ్చింది. రోడ్ రావడం జరిగింది అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాంట్రాక్టర్ అండ్ ఆల్సో ద ఎమ్మెల్యే, ద కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ ఐ థింక్ సో. అంటే నేను పుట్టినప్పటి నుంచి అయితే కొత్త రోడ్ చూడలే, ఇదైతే కొత్త రోడ్ చూశాను. ఫీలింగ్ వెరీ హ్యాపీ హియర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఛానల్ అమ్మా న్యూస్. ఇలాగే ఇలా ఇక్కడ వివిధ ఉన్నాయి బస్తీలు, అలాగే సపోర్ట్ చేయండి. కొన్ని ఏవైతే ఉంటాయో బస్తీలలో ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేస్తూ ఉండండి. అమ్మా న్యూస్ కూడా మీరు కూడా సపోర్ట్ చేయాలి అందరికి. 3 साल से रोड नहीं था, अब रोड पड़ गया है. क्या अम्मान चैनल वाले जो है सो बताने से जो रोड पड़ गया है, हम सबका शुक्रिया अदा करते हैं जितने भी यहाँ पर काम करे हैं, और चैनल वालों का, उनका सबका, महल्ले वालों की तरफ से उनका बहुत बहुत शुक्रिया. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. ముఖ్యంగా మీ అమ్మ న్యూస్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా యొక్క ప్రాబ్లమ్స్ వ్యక్తిగతంగా మేము ఎవరికి చెప్పాలో తెలియని టైంలో మీరు మా దగ్గరకు వచ్చి మా యొక్క ప్రాబ్లమ్స్ని ముందుకి తీసుకెళ్ళినందుకు, అందరికీ కనబడేలా చేసినందుకు మీ అమ్మ న్యూస్ వాళ్ళకి థ్యాంక్స్. మా స్థానిక ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. ఇంత మంచి రోడ్డు మా అందరికి వేసినందుకు ముఖ్యంగా ఆయనకి ధన్యవాదాలు. కార్పొరేటర్ గారికి, అలాగే పనిచేసిన లేబర్ ఎవరెవరైతే ఉన్నారో పేరున ఇక్కడ వర్క్ చేసిన అందరు డిపార్ట్మెంట్కి, మున్సిపల్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా గల్లీలో ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి కూడా కొంచెం సాల్వ్ చేస్తే మరీ మంచిగా ఉంటుంది. సో ఎన్ని ఇయర్స్ తర్వాత ఇక్కడ రోడ్ వచ్చిందండి? ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ తర్వాత? లిటరల్లీ ఒక 28 ఇయర్స్ తర్వాత ఇక్కడ రోడ్ రావడం జరిగింది. డ్రైనేజ్ ప్రాబ్లం కూడా ఉండే, అది కూడా ఆల్మోస్ట్ సాల్వ్ అయింది. బాగా చేశారు అండ్ రోడ్ కూడా చాలా బాగా వేశారు. మేమందరం సాటిస్ఫైడ్ అండి. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. 30 ఏండ్ల నుంచి మాకు రోడ్డు ఇబ్బంది ఉండే, ఇప్పుడు నీ తరపు నుంచి వచ్చిందమ్మా, మాకు సంతోషం అయింది, అన్నిటికీ సంతోషం అయింది. డెనిస్కు, రోడ్డుకు, బోర్ వేయించిర్రు, మాకంత సంతోషం ఉంది. సో ఇప్పుడు మేము ఫస్ట్ వచ్చినప్పటికి ఇప్పటికి మారిందా? మొత్తం మీ గల్లీ అంతా మారిందా? మారింది బేట, మారింది, చాలా మారింది. నా పెళ్ళి కూడా 50 ఏండ్లు అవుతుంది, కానీ నేను రోడ్డు పడంగా ఒక్కసారేమో చూసిన అది దుమ్ము అయింది, మళ్ళీ ఇప్పుడు పడ్డది. మీకోసం 3 సార్లు వచ్చినా నేను, 3 సార్లు వచ్చి మాట్లాడినా. నువ్వు వచ్చినప్పుడు ఏడిచినావా? ఇప్పుడు ఏడిపోయినదా? నవ్వు కనబడుతుంది నీ ముఖంలో. అంతే, మంచిగా అనిపిస్తే నవ్వు వస్తుంది, బాధలు ఉంటే ఏడుపు వస్తుంది. సంతోషమే ఇప్పుడు, సంతోషం అంటే సంతోషం. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇల్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది. ఇక్కడ రోడ్ బాగా లేకుండా ఇప్పుడైతే మంచిగానే అయింది. అందరు పిల్లలు జల్లెలు కూడా ఎవరు పడకుండా మంచిగా ఉన్నారు. థ్యాంక్స్ అమ్మ సార్లకు థ్యాంక్స్. అంతే
रोड अच्छी बनी, अच्छी तैयार हुई, अब कुछ भी परेशानी नहीं है, अच्छा जा रहे आ रहे सबको अच्छा है। और क्या, और कुछ भी कराए सुन के भी अच्छा मेहरबानी है, अच्छा लेने वाले की भी मेहरबानी है, अच्छा काम कराए, अच्छा है, बहुत अच्छा करे रोड। हम जब खेलते तो रोड पे टूटती थी, अब बनाए तो अच्छी दिख रही है, अब क्या भी कर सकते हैं। स्कूल जाने को अच्छा हुआ और ये रोड भी अच्छी बनी और हम लोग अच्छा खेल सकते। प्रॉब्लम बहुत अभी तक था साहब, अभी साल हुआ, अभी हल हो गया कंप्लीट, कोई प्रॉब्लम नहीं है, सब ठीक है। पूरा अच्छा कर दिया, अच्छा कर दिए पूरा कारपोरेटर MLA साहब जो भी है आके बहुत अच्छा करे। अभी तक कोई MLA नहीं करा, अभी तक ये MLA बहुत अच्छा हमारे को बहुत साथ दिया, यहाँ के लीडर सब अच्छा करे। గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది थैंक यू सर फॉर द गवर्नमेंट। यहाँ पे जो है ना हम लोग को जो है ना बहुत प्रॉब्लम थी, सॉल्व हो गया। Not only the road, the drainage, the water system and everything has been done here, and we are very grateful to the government and especially the MLA here and Sri Ramlu sir and Srikanth and the news channel, finally Aman News channel. Thank you for all your efforts and a great year and wonderful year ahead. Thank you very much. इस साल से कुमारवाड़ी में रोड नहीं था, रोड टूटा था, जाने प्रॉब्लम हो रहा था, आने प्रॉब्लम हो रहा था, तो आज श्रीकांत रन्ना रहने से काम अच्छा हो गया। श्री राम रन्ना का शुक्र अदा करता हूँ। గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్న సిన్నగున్నవి గల్లీ సిన్నది సో ఫైనల్గా 30 years అని చెప్తా ఉన్నారు ఇక్కడ ప్రజలు, 30 సంవత్సరాల తర్వాత రోడ్డును చూస్తున్నాను అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఫైనల్గా సాధించారా, అనుకున్నది సాధించారా? అనుకున్నది సాధించినాం. అందరి ఐక్యతతో ఈ రోడ్డు రావడం జరిగింది. 30 ఏళ్ళ బాధని అనుభవించినటువంటి మా అందరికి తెలుసు. సో ఈ రోడ్డు రావడానికి ప్రతి ఒక్కరూ కృషించినారు, పెద్ద నుంచి చిన్న దాకా. సో కుమ్మర్ బస్సే అంటే స్లమ్ ఉండే, మేము చిన్నగా ఉన్నప్పుడు మట్టిలో తిరిగే వాళ్ళం, ఆ మట్టిలోనే మా కాళ్ళకి మట్టి అచ్చులు ఉండేది, ఎందుకంటే మేము మట్టిని నమ్ముకొని బతుకునేటువంటి బతుకులు మావి. సో అలాంటి సిమెంట్ రోడ్ చూస్తామని ఏ రోజు అనుకోలేదు. సో ప్రజల చేత ఏదైతే ప్రభుత్వం నడుస్తుందో, ట్యాక్సులు కట్టేసి ప్రభుత్వం నడుస్తుందో, ఆ ప్రభుత్వాన్ని మేము ఈ మీడియా ద్వారా, ముఖ్యంగా అమ్మా న్యూస్ గత 3 నెలల నుంచి ఈ కుమ్మర్ బస్సులో ఏ సమస్య ఉన్నా సరే తక్కువ వాలిపోయి ప్రతి సమస్యపై నిరంతరం ప్రసారం చేయడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, ప్రజాప్రతినిధులు చలనం రావడం జరిగింది. వాళ్ళు కూడా సమస్యను చూసి ఇక్కడికి వచ్చి సమస్యకి పరిష్కారం విధంగా అడుగులేయడం జరిగింది. సో అమ్మా న్యూస్ ఏదైతే చూపించిందో దాన్ని వాళ్ళందరూ కూడా మనసు మీద తీసుకొని, మీరు ఏదైతే ఆ రోజు వచ్చారో నెక్స్ట్ డేనే ఇక్కడ కొలతలు స్టార్ట్ చేసినారు. ఆ తర్వాత వారంలో రోడ్ రావడం జరిగింది. ఇక్కడ బస్సుకి రోడ్ రావడంలో అమ్మా న్యూస్ యొక్క పాత్ర ఎంతైనా ఉన్నది. మాలాంటి ప్రజా గొంతుకలు నిరంతరం ప్రభుత్వాన్ని, ప్రజాప్రతినిధులను ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎందుకంటే మేము ప్రశ్నించకపోతే ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు జరగవు. అందరూ కూడా పొగిడితే కాదు, మేము ప్రశ్నించే వ్యక్తులు కూడా ఉండాలి. కాబట్టి ఆ యొక్క ఉద్దేశంతో ప్రశ్నించడం తప్ప మాకు వ్యక్తిగతంగా ఎవరి మీద కోపతాపాలు లేవు. అందరూ కూడా బస్సు కోసం పోరాటం చేసిన వాళ్ళే. కాకపోతే మా బాధ ఏంటంటే చిన్నపిల్లలు, వృద్ధులు, షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు అందరూ ఉన్నారు. సో కుమ్మర్ బస్సుకి ఓట్ల కోసం వస్తారు, కానీ అభివృద్ధి పందికి రాలేదని ఒక బాధతో మేమందరినీ కూడా అడగడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. సో ఈరోజు మీరు మాకు రోడ్ వేసినారు, మిమ్మల్ని అందరూ కూడా మేము పొగుడుతూ ఉన్నాం. కాబట్టి స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, ఏఈ, డిఈ, జిహెచ్ఎంసీ సిబ్బంది, కార్మికులు అందరూ కూడా తమ యొక్క కృషిని ఇక్కడ పెట్టి మా యొక్క బడుగు బలైన వర్గాల ప్రాంతం, ముఖ్యంగా కుమ్మర్ బస్సులో బీసీలు, మైనారిటీలు ఎక్కువ ఉంటారు. సో అక్కడ రోడ్ వేయించినందుకు వాళ్ళ యొక్క పుణ్యం మీకు లభిస్తుంది. మీరందరూ ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. స్థానిక ఎమ్మెల్యే కూడా చాలా చొరవ తీసుకున్నాడు. సో వారు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మాలాంటి యువకులు కూడా మిమ్మల్ని మేము అందరం కూడా అభినందిస్తాం. ఒకవేళ మీరు అభివృద్ధి పనులు చేయకపోతే మీకు ప్రశ్నార్థంగా ప్రశ్నిస్తూ ఉంటాం తప్ప వ్యక్తిగతంగా ఎవరి మీద మాకు ఎలాంటి ఒక కక్ష సాధింపులు లేవు. ఇదంతా బస్సుని డెవలప్ చేసుకోవాలి. అట్లనే ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలైనా బస్సుకి తీసుకొస్తే ఎమ్మెల్యేని అందరూ కూడా నెత్తి మీద పెట్టుకొని ఆరాధిస్తారని తెలియజేస్తూ ఈ యొక్క రోడ్డుకి కారణమైనటువంటి ఎమ్మెల్యే గారికి, కార్పొరేటర్ గారికి, జిహెచ్ఎంసీ సిబ్బంది గారికి, బస్తీ ప్రజలకి, బస్తీ నాయకులందరూ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మరీ ముఖ్యంగా ప్రజా గొంతుకై ప్రజాహితంగా పాటుపడుతున్న అమ్మా న్యూస్కి కోటి దండాలు తెలియజేస్తాం యువకుల తరపున, బస్తీ తరపున. గల్లీ సిన్నది గరీబొల్ల కథ పెద్దది
వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి గల్లీ చిన్నది. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ కుమ్మరివాడలో అసలు రోడ్ అంటే ఏంటి అనేటువంటి ప్రశ్న వీళ్ళు మెదిలినటువంటి సిచ్యువేషన్. మనం గతంలో వచ్చినప్పుడు కనీసం నడవలేని సిచ్యువేషన్స్ ఈ గల్లీలో ఉన్నాయి. అట్లాంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా కథనాలుగా చిత్రీకరించి అమ్మా న్యూస్ బస్తీ బాధలు అనేటువంటి ఒక కార్యక్రమం ద్వారా అనేక సమస్యలను వెలుగులోకి తీసుకురావడం జరిగింది. అలాగే కుమ్మరివాడలో ఉన్నటువంటి అనేక సిచ్యువేషన్స్ అన్నిటిని కూడా వెలుగులోకి తీసుకురావడం జరిగింది. స్థానిక నేతల దృష్టికి వెళ్ళే విధంగా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఒక నేత శ్రీకాంత్ అనేటువంటి ఒక వ్యక్తి ద్వారా ఇక్కడికి రావడం జరిగింది. ఆ వ్యక్తి ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వెలుగు చూసాము. ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాము. ఎంతో కృషి చేసినటువంటి శ్రీకాంత్కి ప్రత్యేకంగా కూడా అమ్మా న్యూస్ నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే అమ్మా న్యూస్ చేస్తున్నటువంటి ఒక కార్యక్రమం బస్తీ యాత్ర. ఈ బస్తీ యాత్రలో ఒక్కొక్కరు కాదు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క సమస్యను వెలుగులోకి తీసుకొచ్చేందుకు కృషి చేయాలి. అలా కృషి చేస్తూ ఈ యొక్క ఏరియాకు రావాలి, మీరు వచ్చి ఖచ్చితంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు మీరు చూపించాలి అని శ్రీకాంత్ మమ్మల్ని అప్రోచ్ అయినప్పటి నుంచి కూడా అనిత్యం కూడా ఇక్కడికి రావడం జరిగింది. అనేక సమస్యలు, రోడ్డు సమస్యలు కావచ్చు, డ్రైనేజ్ సమస్యలు కావచ్చు, తాగునీటి సమస్యలు కావచ్చు, దోమల బెడదలు కావచ్చు, ఇట్లా ఒకటి కాదు రెండు కాదు అనేక సమస్యలను ఈ యొక్క ప్రాంతం నుంచే మనం వెలుగులోకి తీసుకురావడం జరిగింది. ఫైనల్గా అమ్మా న్యూస్ స్పెషల్ కథనాలన్నిటికీ కూడా స్థానిక ఎమ్మెల్యే, కార్పొరేటర్, ప్రశ్నించేటువంటి గొంతుకగా ఉన్నటువంటి శ్రీకాంత్ ప్రశ్నలు, అమ్మా న్యూస్ ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానంగా ఈ రోడ్డును నిర్మించినటువంటి సిచ్యువేషన్స్ మనకు కనబడతా ఉన్నాయి. ఎటకేలకు ప్రజల సమస్యలు ఇక్కడ జారి పడుతూ అనేక ఇబ్బందులు పడ్డటువంటి ప్రజలందరికీ కూడా స్థానిక ఎమ్మెల్యే ఎటకేలకు దిగి వచ్చి రోడ్డును నిర్మించాడు. ఎటకేలకు అమ్మా న్యూస్ ప్రశ్నించేటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈరోజు వీళ్ళ ఈ రోడ్డుపై నిలబడినటువంటి పరిస్థితులు. సో మొత్తంగా 30 సంవత్సరాలలో జరగని ఒక స్థానికంగా ఉన్నటువంటి ఒక సమస్య ఫైనల్గా ఒక సమస్యకు పురి స్టాప్ పడింది. ఇదంతా కూడా ఎఫెక్ట్ ఆఫ్ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, అంతేకాకుండా స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినటువంటి అమ్మా న్యూస్కి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తూ ఇదంతా కూడా అమ్మా న్యూస్ ఎఫెక్ట్ అంటూ కూడా ప్రజలు చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ప్రాంతం ఏదైనా ప్రశ్న ఒక్కటే, ఏ సమస్య అయినా ప్రశ్నించే గొంతుక ఒక్కటే. అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన్ని నిలబడుతుంది. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం కోసం అమ్మా న్యూస్ ఎప్పుడు కూడా ప్రజల్లోనే ఉంటుంది. ఏ సమస్య అయినా అమ్మా న్యూస్ని సంప్రదించండి. ఇది ఈరోజు బస్తీ బాధలు. మరో బస్తీ బాధలతో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం, నిజం కోసం. గల్లీ చిన్నది గరీబొల్ల కథ పెద్దది, వాళ్ళున్న ఇండ్లు కిల్లి కొట్ల కన్న చిన్నగున్నవి గల్లీ చిన్నది.